వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముఖేష్ అంబానీ గురించి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిందేమీ లేదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆయన. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా దేశ ఆర్థిక రంగంపై గట్టి ప్రభావం చూపించారు ముఖేష్ అంబానీ. ఆయన సంపద ఒక్కసారిగా వచ్చింది కాదు. సంవత్సరాల కష్టంతో పాటు దీర్ఘకాలిక ఆలోచనలు, సరైన నిర్ణయాల ఫలితంగా ఈ స్థాయికి చేరుకున్నారు. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ 1960లలో చిన్న స్థాయి వ్యాపారంతో రిలయన్స్ సంస్థను ప్రారంభించారు. అప్పట్లో పాలిస్టర్, టెక్స్టైల్స్తో మొదలైన రిలయన్స్ క్రమంగా పెట్రోకెమికల్స్, రిఫైనరీ రంగాల్లోకి ప్రవేశించింది. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు ముఖేష్ అంబానీ చేతికి వచ్చాయి. అప్పటి నుంచి రిలయన్స్ మరింత వేగంగా విస్తరించింది. ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన ఆధారం రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థ చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా పేరు పొందింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ నుంచే రిలయన్స్కు భారీ ఆదాయం వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. కాలానుగుణంగా మార్పులను గమనించి కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడం ముఖేష్ అంబానీ ప్రత్యేకత. సంప్రదాయ పరిశ్రమలకే పరిమితం కాకుండా టెలికాం రంగంలోకి ప్రవేశించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. రిలయన్స్ జియో ప్రారంభంతో భారత్లో మొబైల్ ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. తక్కువ ధరలకే డేటా, కాల్స్ అందించడంతో కోట్లాది మంది వినియోగదారులు జియో వైపు ఆకర్షితులయ్యారు. ఈ ఒక్క నిర్ణయం అంబానీ సంపదను భారీగా పెంచింది. టెలికాం తర్వాత రీటైల్ రంగంలోనూ రిలయన్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ రీటైల్ ద్వారా సూపర్ మార్కెట్లు, ఫ్యాషన్ స్టోర్లు, డిజిటల్ షాపింగ్ రంగంలోకి విస్తరించింది. పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రిలయన్స్ స్టోర్లు ఏర్పడ్డాయి. దీనివల్ల కంపెనీకి స్థిరమైన ఆదాయం వస్తోంది. ఈ రీటైల్ వ్యాపారం కూడా అంబానీ సంపద పెరుగుదలకు ముఖ్య కారణం. డిజిటల్ రంగంపై ముఖేష్ అంబానీ పెట్టిన దృష్టి మరో పెద్ద మైలురాయి. జియో ప్లాట్ఫామ్ల ద్వారా డిజిటల్ సేవలు, యాప్స్, ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్, క్లౌడ్ సేవలు అందిస్తున్నారు. ఫేస్బుక్, గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు కూడా జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఇది రిలయన్స్ విలువను, అంబానీ వ్యక్తిగత సంపదను మరింత పెంచింది. ముఖేష్ అంబానీ సంపదలో స్టాక్స్ విలువ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రిలయన్స్ షేర్ల విలువ పెరిగినప్పుడల్లా ఆయన నికర సంపద భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు, టెక్నాలజీ రంగం పరిస్థితులను బట్టి ఆయన సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముందు వరుసలోనే ఉంటారు. ఇంత డబ్బుంది కదా, ఆయనకు అప్పులు లేవా అనుకుంటే పొరపాటే. అంబానీకి కూడా అప్పులు ఉన్నాయి. కాకపోతే అవి లక్షలో, కోట్లో, వందల కోట్లో కాదు, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ముఖేష్ అంబానీకి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీకి ఉన్న అప్పు అనేది వ్యక్తిగత అప్పు కాదు. అది ఆయన నిర్వహిస్తున్న రిలయన్స్ గ్రూప్ తీసుకున్న వ్యాపార అప్పు. ఈ అప్పులను ఎలా ఉపయోగించుకున్నారు, ఎలా తగ్గించారు అన్నదే అసలు విషయం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా పెద్ద స్థాయి కంపెనీ. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికాం, రీటైల్, డిజిటల్ సేవలు వంటి అనేక రంగాల్లో వ్యాపారం చేస్తోంది. ఇంత పెద్ద వ్యాపారం చేయాలంటే భారీ పెట్టుబడులు అవసరం. ఆ పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి, బాండ్ మార్కెట్ల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని పెద్ద కంపెనీలు అనుసరించే విధానమే. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రారంభించిన సమయంలో కంపెనీపై అప్పు భారీగా పెరిగింది. టవర్లు, ఫైబర్ నెట్వర్క్, స్పెక్ట్రమ్ కొనుగోలు, టెక్నాలజీ, మౌలిక సదుపాయాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అప్పట్లో రిలయన్స్ పై అప్పు చాలా ఎక్కువగా ఉందని విమర్శలు కూడా వచ్చాయి. జియో వల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ముఖేష్ అంబానీ ఈ అప్పుకు భయపడలేదు. దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకు వెళ్లారు. మొదట నష్టాలు వచ్చినా వినియోగదారుల సంఖ్య పెరిగితే లాభాలు వస్తాయని నమ్మారు. అదే జరిగింది. కొన్నేళ్లలోనే జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా మారింది. ఆదాయం పెరిగిన తర్వాత అప్పు భారాన్ని తగ్గించే దిశగా అడుగులు పడ్డాయి. 2020 తర్వాత రిలయన్స్ అప్పు తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జియో ప్లాట్ఫామ్లలో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్ లేక్ వంటి విదేశీ పెట్టుబడిదారులను భాగస్వాములుగా చేర్చుకుంది. అలాగే రిలయన్స్ రీటైల్లో కూడా పెద్ద పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన డబ్బును అప్పులు తీర్చడానికి వినియోగించారు. దీంతో కొద్ది కాలంలోనే రిలయన్స్ తన నికర అప్పును భారీగా తగ్గించగలిగింది. ముఖేష్ అంబానీ ఒక దశలో కంపెనీ వద్ద ఉన్న నగదు, పెట్టుబడులు అప్పులతో సమానంగా ఉండే స్థాయికి తీసుకొచ్చారు. ఇది భారత కార్పొరేట్ రంగంలో ఒక కీలక ఘట్టంగా మారింది. పెద్ద అప్పులతో ఉన్న కంపెనీ సరైన వ్యూహంతో వాటిని నియంత్రించగలదని ఆయన నిరూపించారు. అప్పు అనేది చెడు అన్న భావన చాలా మందిలో ఉంటుంది. కానీ వ్యాపారంలో అప్పు సర్వసాధారణం. దాన్ని సరైన రంగాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం పెంచితే అది లాభంగా మారుతుంది. ముఖేష్ అంబానీ చేసింది ఇదే.
తీసుకున్న అప్పును విలాసాలకు కాదు, మౌలిక వసతుల అభివృద్ధికి, భవిష్యత్ వ్యాపారాలకు ఉపయోగించారు. ఇప్పటికీ రిలయన్స్కు కొంత అప్పు ఉంది, కానీ అది కంపెనీ పరిమాణానికి, ఆదాయానికి తగిన స్థాయిలోనే ఉంటుంది. అప్పు చెల్లించే సామర్థ్యం కంపెనీకి బలంగా ఉంది. బ్యాంకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా రిలయన్స్ను నమ్మదగిన సంస్థగానే చూస్తున్నారు. సంస్థ బ్యాలెన్స్ షీట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దీని అప్పు $40.7 బిలియన్ ఉంది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు 3.66 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంబానీ ఆస్తులతో పోల్చితే పెద్ద లెక్క కాదు. ఏదేమైనా క్రమశిక్షణ, ప్లానింగ్తో వ్యాపారం చేస్తే ఉన్నత స్థానానికి ఎదగొచ్చని ముఖేష్ అంబానీ నిరూపించారని చెప్పొచ్చు.